Hi everyone, it's me Ritvika Bairagoni. Welcome to my first vlog. ఇక మొదలెడదామా? హాయ్ అందరికీ, ఎట్లున్నారు? రాకవే బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు ది బీచ్ త్రూ న్యూయార్క్ సిటీ ఫెర్రీ. యూ కెన్ టేక్ ది ఫెర్రీ ఫ్రమ్ పియర్ 11. ఈ జర్నీ ఒక 1 hour to 1 hour 20 minutes ఉంటుందన్నమాట. సో మనం ఈ రైడ్ ఎంజాయ్ చేస్తూ బ్యూటిఫుల్ మ్యాన్హాటన్ అండ్ బ్రూక్లిన్ స్కైలైన్ చూస్తూ వెళ్ళొచ్చు. అండ్ వీ హ్యాడ్ లంచ్ ఆన్ అవర్ వే. సో మేము లంచ్ కింద తినేసి పైకి వెళ్ళాము. వ్యూస్ మంచిగా చూడొచ్చు. అండ్ ఆ రోజు ఎక్కువ ఎండ కూడా లేకుండే. ఆ రోజు టెంపరేచర్ ఎక్కువనే ఉంది, బట్ ఇట్స్ మోస్ట్లీ క్లౌడీ. సో బాగానే పైన కూర్చోగలిగినాం, లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఈ ఎండలో. సో అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అన్నమాట. అండ్ మాకు ఫెర్రీ నుంచి కానీ ఐలాండ్ బీచ్ కనిపించింది. అండ్ ఈ కానీ ఐలాండ్ నుంచి ఒక 10 to 15 minutesలో రాకవేకి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ రీచ్డ్ ది రాకవే. ఇక్కడ దిగేసి వీ నీడ్ టు వాక్ అన్నమాట. సో ఫెర్రీ దిగి ఇక్కడ నుంచి మేబీ ఐ థింక్ 5 minutes వాక్ టు ది బీచ్. అండ్ ఇక్కడ మంచిగా క్యూట్ చిన్న చిన్న ఇళ్ళలు ఉండే. సో అవి అన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ నైబర్హుడ్ని బీచ్కి వెళ్ళాము. సో ఇది రాకవే బీచ్ ఎంట్రన్స్. And there is a small boardwalk to the beach. తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా ఎగిరే నింగి దాకా ఊహల్లే రెక్కల్లా చేసిందే ఈ భావం ఓ కాలాన్నే కాచేసే. అండ్ ఈ ఎంట్రన్స్ బోర్డ్ వాక్ బాగుంది. ఈ చిన్న చిన్న గ్రాస్ అదంతా బాగుంది. బీచ్ కూడా చాలా నీట్గా అండ్ ఫ్రెష్గా ఉంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్ ఉండే. మేము ఈరోజు వీక్డే కాబట్టి ఎక్కువ జనాలు లేరు అని అనుకున్నాం, కానీ కొంచెం ముందుకు వెళ్తే ఫుల్ జనాలు ఉన్నారు. చాలా రష్ బీచ్ లెక్క ఉంది. బట్ మేము లాస్ట్గా వెళ్ళాం అనమాట. సో ఇటు ఉండడమే బెటర్ అని అనిపించింది.
మేము మంచిగా బీచ్లో కింద బ్లాంకెట్ వేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయినాము బీచ్ ముందు వ్యూ ఎంజాయ్ చేస్తూ. అండ్ వీ ఆల్సో స్పాటెడ్ సమ్ షార్క్స్. అక్కడ దూరంగా కొంచెం కొంచెం కనిపిస్తుండే, అవి రికార్డ్ చేసిన. ఐ హోప్ యూ కెన్ సీ దెమ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అవి కొంచెం క్లియర్గా కనిపిస్తాయేమో అనుకో. కాసేపు షార్క్స్ చూసాక వాటర్లోకి వెళ్ళి కాసేపు ఆడుకున్నాం. జస్ట్ అట్లా స్టార్టింగ్ వరకే కాసేపు అట్లా ఆడుకొని కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకొని. వాటర్ మాత్రం ఫుల్ చల్లగా ఉండే. కవితై మరి నీ వశమై నువ్వు నా సగమై ఏదలా తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం చూడ. ఐ లవ్ దోస్ వేవ్స్ సౌండ్. అవుట్డోర్స్ బీచ్ వైబ్స్ అండ్ 365 days బీచ్లో ఉండమన్నా ఉంటా. ఐ లైక్ సమ్మర్ సీజన్ జస్ట్ బికాస్ దట్ వీ కెన్ గో టు బీచ్. ఆ శాంటోని రన్నకు అద్దామని ట్రై చేసినాం, క్యాసిల్ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అది ఏదో గుడ్ అయిపోయింది. దాన్ని ఏదో ఓఆర్ఆర్ రింగ్ రోడ్ లెక్క చేసినాం అనమాట లాస్ట్కి. కాసేపు అట్లా టైంపాస్ చేసి ఇంకా అటు సైడ్ ఏముంది బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం చుట్టుపక్కల అన్నట్టుగా అది కొంచెం ముందుకు వెళ్ళినాం. ఇక్కడ నుంచి బీచ్ బాగుంది, చాలా మంచిగా ఉండే. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. అండ్ మేము ఉన్న దగ్గర నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. మేము జస్ట్ లోపలికి వెళ్ళి జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేసినాం, ఏం తినలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆఫ్టర్నూనే తిన్నది. సో ఇక్కడ సీ ఫుడ్, రెగ్యులర్ శాండ్విచెస్, రోల్స్, ఐస్ క్రీమ్, పబ్ కూడా ఉండే అన్నమాట.
And Rockaway Beach is the legal beach to do the surfing. ఇన్ని రకాల షార్క్స్ ఉంటాయంట గైస్, చూసి నేర్చుకోండి. అక్కడ బయట ఐస్ క్రీమ్ బండి ఉంటే వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. కాసేపు మళ్ళీ బీచ్లోకి వెళ్ళి కూర్చొని రిటర్న్ అయిపోయినాం అన్నమాట. 7:05కి లాస్ట్ ఫెర్రీ ఉండే, అది పియర్ 11కి వెళ్తుంది. దాని తర్వాత ఉన్న ఫెర్రీస్ పియర్ 11కి వెళ్ళవు, వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సబ్వే తీసుకొని మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకా చుట్టూ తిరగాలి, లేట్ అవుతారని. సో వి టుక్ దట్ 7:05కి ఉన్న ఫెర్రీ. అప్పుడు ఇంకా మంచిగా సన్సెట్ కూడా చూడవచ్చు అని అనుకున్నాం. బట్ ఆ రోజు క్లౌడీ ఉండడం వల్ల సన్సెట్ ఎక్కువ కనపడలేదు. I will attach few clips that we took in the ferry. You can see the New York City skyline. If you want to explore this ferry, you can try it during the sunset. మీకు మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు కావాలంటే ఫెర్రీ నుంచి మీరు డిఫరెంట్ ప్లేసెస్కి కూడా వెళ్ళొచ్చు. ఒక కొత్త ట్రావెలింగ్ లెక్క. ఒక 15 minutes ఉంది, we return back to home. So that's it. This is the end of the vlog. I hope you will like this. This is my first vlog. If you like it, consider subscribing.